పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు అప్లై చేసుకున్న లీవులను కావచ్చు లేదా డెప్యుటేషన్ కావచ్చు పాఠశాల యొక్క లీప్ యాప్ లాగిన్ నందు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. సో లీప్ యాప్లో ఈ పాఠశాల యూడైస్ కోడ్ను ఉపయోగించి లాగిన్ అయ్యి ఎలా అప్రూవల్ చేయాలో చూద్దాము. లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంది. ఇది పాఠశాల యొక్క లాగిన్. ఇందులో టీచర్ మాడ్యూల్పై క్లిక్ చేయాలి, టీచర్ సర్వీసెస్పై క్లిక్ చేయాలి, ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇందులో లీవ్స్ అకౌంట్ హిస్టరీ, అప్రూవ్ లీవ్ డాటా, అప్లై లీవ్, శాంక్షన్ లీవ్. ఇక్కడ శాంక్షన్ లీవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఉపాధ్యాయులు ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు అప్లై చేసిన లీవ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఉపాధ్యాయులు అప్లై చేసుకున్నటువంటి లీవ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏ ఉపాధ్యాయుడికైతే మనం లీవ్ అప్రూవల్ చేయాల్సి ఉందో ఆ ఉపాధ్యాయుడిపై మనం ఇలా టచ్ చేసినట్లయితే అతను అప్లై చేసుకున్న లీవ్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ రిమార్క్స్ కాలంలో అప్రూవ్డ్ అని టైప్ చేసి మనం ఈ టిక్ గుర్తుపై క్లిక్ చేసినట్లయితే ఈ లీవ్ అప్రూవల్ అయిపోతుంది. లీవ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ విధంగా లీవ్లను మనం అప్రూవల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా మన పాఠశాలలో పేరున్నటువంటి ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో కానీ లేదా వేరే వర్క్ పైన డెప్యుటేషన్ అప్లై చేసినట్లయితే ఆ డెప్యుటేషన్ను మనం ఏ విధంగా అప్రూవ్ చేయాలో చూద్దాం. ఇలా పైకి స్క్రోల్ చేస్తే చివరి ఆప్షన్ అయినటువంటి అప్రూవ్ స్పెషల్ డ్యూటీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే వీళ్ళు పెట్టుకున్నటువంటి స్పెషల్ డ్యూటీ రిక్వెస్ట్లను ఇక్కడ కనిపిస్తాయి. దానికి మనం ఈ ఒక టీచర్ని తీసుకున్నట్లయితే ఆ టీచర్పై క్లిక్ చేస్తే టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అప్రూవ్డా లేదా రిజెక్టెడా అనే ఆప్షన్ ఇచ్చి మనం ఈ విధంగా తీస్తే ఇక్కడ మనం గమనించాలి, స్పెషల్ డ్యూటీకి అయితే ఇక్కడ సెండ్ ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది. ఈ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం అప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఈ ఓటీని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేకపోతే మనం ఎంట్రీ చేయొచ్చు. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ గుర్తుపై క్లిక్ చేసి ఓకే బటన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క స్పెషల్ డ్యూటీలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెట్టే లీవ్లను కావచ్చు లేదా స్పెషల్ డ్యూటీ రిక్వెస్ట్లను ఈ విధంగా అప్రూవల్ చేయాలి. థ్యాంక్ యూ.